ఇక సాయంత్రం కూడా బాగా ఆకలి అవుతుంటే ఇంట్లో ఉన్న ఒక ప్యాకెట్ని అయితే తీసుకొచ్చిన మంచిగా కూర్చున్నా హాయిగా దాన్ని అయితే ఇంపేసిన. ఇక ఇంపిన తర్వాత కదా ముగ్గురమాక మంచిగా కూర్చున్నాం. ఇక వర తింటూనే ఉన్నాం. ఇంతకీ ఏంటంటే మరి ఎప్పుడైనా కూడా మనం సాయంత్రం పూట స్నాక్స్ తినామంటే టేస్ట్ అని మాత్రమే చూస్తాం. ఏ ఉగోలులా టేస్ట్ ఒకటే చూస్తే పానం మంచిగా ఉంటుందా? పానం మంచిగా ఉండేటట్టుగా కూడా ఆ ఐటమ్ ఉండాలి. గట్ల కాంబినేషన్లో ఉన్నప్పుడు మనం తిన్నామనుకోండి ఇంకా హ్యాపీగా ఉంటుంది. అవి గట్లా ఉండాలనే ఇక నా చేతులు ఉన్న గివ్ అయితే తీసుకొని వచ్చేసిన. టేస్ట్కు టేస్ట్ ఉన్నాయి, హెల్తీకి హెల్తీ కూడా. ఇక గవ్వే ఇక చూస్తున్నారు కదా గీ చిప్స్. మరి ఈ చిప్స్లో ఇంకా హెల్తీ ఏంది అని అంటే చిప్స్ అంటే టేస్ట్ ఓకే అందరికీ తెలుసు. ఇందులో టేస్ట్ ఏంటంటే ఈ చిప్స్ రాగి పిండితో చేసిన చిప్స్. ఇక భలే రుచిగా అలాగే బలం వచ్చే విధంగా కూడా మంచి కాంబినేషన్లో సూపర్ అని అయితే రెడీ చేసిళ్ళు. అంటే నేను ఇంటర్ రెడీ చేసిన కాదులో సఫోలాకి సంబంధించిన వాళ్ళు ఈ రాగి చిప్స్ అనేది రెడీ చేసిళ్ళు అనమాట. కేక్ టేస్ట్ ఉన్నాయి. ఇక మనం నెక్స్ట్ ఇంట్లో తయారు చేద్దాము. ఇంకా మరి అవి ఎట్లుంటాయి మనకు చేనికి వచ్చనా రాకపోనా అనేది మనం అయితే చూద్దాము. అవును, ఎంతమంది వీటి టేస్ట్ చూసి ఒక్కసారి అయితే కామెంట్ చేయాలి. నేనైతే మాత్రం ఫస్ట్ టైం చూసిన, కనబడే తీసుకొని వచ్చిన కథం చింపినా చూసినా టేస్ట్ చూసినా అర్థమైపోయింది. ఇంట్లో తయారు చేసి కూడా వచ్చేసింది. మీరు కనుక టేస్ట్ చేసింది అనుకోండి, మరి మీకు టేస్ట్ నచ్చిందా లేదా కామెంట్ చేయాలి.